చైనాలో జంతువులను కూడా వేలం వేస్తున్నాయి. నీటిలో ఉండే మొసళ్లకు అధిక ధర నిర్ణయించి కోర్టు సమక్షంలో ఆక్షన్ నిర్వహిస్తున్నాయి. గాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెన్జెన్ నాన్షాన్ పీపుల్స్ కోర్ట్ 100 టన్నుల సియామిసి మొసళ్లను వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. వేలం ధరను 4.7 కోట్లుగా నిర్ణయించింది. మార్చి 10న ప్రారంభమైన ఈ ప్రక్రియ మే 9 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు ఆక్షన్ పేజ్ను 4000 మంది వీక్షించారు. అయితే ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకోలేదు. దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసే వ్యక్తులు లోడింగ్, తూకం, రవాణా ఛార్జీలను కూడా భరించాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. నీళ్లలో ఉండే ఈ వన్యప్రాణులను కలిగి ఉండేందుకు ప్రత్యేక లైసెన్స్ ఉండాలని, ఈ భారీ జీవిని తరలించడానికి, పరిరక్షించడానికి సౌకర్యాలు ఉండాలని తెలిపింది. రెండు 2005లో మో జున్ రాంగ్ అనే వ్యక్తి గాంగ్డాంగ్ హోంగి క్రోకోడైల్ ఇండస్ట్రీని స్థాపించారు. ఇతన్ని క్రోకోడైల్ దేవుడిగా పిలిచేవారు. ఆర్థికపరమైన సమస్యలతో ఆయన స్థాపించిన కంపెనీ దివాలా తీసింది. రుణాల రికవరీ ప్రయత్నాల్లో భాగంగా ఈ వేలం నిర్వహిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో వీటి అమ్మకం ప్రక్రియ సఫలం కాలేదు. దాంతో రేటు తగ్గించి మార్చి నుంచి మరోసారి వేలానికి ఉంచారు. ఇప్పుడు ఈ మొసళ్ల వేలం ప్రక్రియ చైనాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదంతా భయంగా ఉంది, ఎవరు వీటిని కొనుగోలు చేస్తారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న జీవజాలంలో ఈ సియామిసి మొసళ్ళు కూడా ఉన్నాయి. 2003 నుంచి చైనాలో ఈ జాతికి చెందిన మొసళ్ల పెంపకం, వాణిజ్యానికి అనుమతి ఉంది. చర్మం, మాంసం కోసం వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. ట్రెడిషనల్ మెడిసిన్, కాస్మోటిక్స్, వైన్ తయారీలో వీటిని ఉపయోగిస్తుంటారు. గత ఏడాది చైనాలో సంభవించిన భారీ తుపాను కారణంగా మావోమింగ్ ప్రాంతంలో ఒక ఫామ్ నుంచి 70 మొసళ్ళు కొట్టుకుపోయాయి. రోడ్డుపై చేరిన నీటిలో అవి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తాజాగా అలాంటి మొసళ్లనే వేలం వేయడం చర్చనీయాంశంగా మారింది.